గార్డెన్. ఈజీ పట్టుకుందామన్నా సరే చాలా భయంగా ఉంది ఇది ఇక్కడ. హాయ్, వెల్కమ్ టు సోనా గార్డెన్. ఈ వారంలో మొక్కల పనులు ఏమి చేయలేదు. బయట వర్క్ ఉండడం వల్ల, ఆఫీస్ వర్క్ ఎక్కువ అయిపోవడం వల్ల నీ మొక్కల జోలికి వెళ్ళడానికి లేకుండా పోయింది. ఓన్లీ వాటరింగ్ మాత్రమే ఇచ్చాను. అయితే ఈసారి మాత్రం ఇది తాటికాయల సీజన్ కదా, ఒక తాటికాయ ఏదోలాగా లభించింది. ఆ తాటికాయతో ట్రై చేసామన్నమాట. ఏంటి, తాటి రొట్టె అంటే బూరెలు వేద్దాం అనుకున్నాను. బట్ చెప్తున్నాను కదా, ఆల్రెడీ కొంచెం బిజీ ఉండడం వల్ల అలా చేయలేకపోయాము. సో రొట్టె వేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. అంతేకాదు, నేను ఒక షోకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద తేనె పట్టుని చూశాను నేను. ఇవి మా ఇంటి పక్కన ఉండే కోడలండి. చూడండి, మా జామ చెట్ల మీదే ఉంటున్నాయి. ఎప్పుడు జామ చెట్ల మీదే ఉంటాయి. ఈవినింగ్ 4 అయిందంటే చెట్లు ఎక్కేస్తాయి. మార్నింగ్ లేవగానే చూసి చెట్ల మీదే ఉంటాయి. ఇవి ఈ చెట్టే వాటి ఆవాసం అనమాట. సో సండే కాబట్టి మా తమ్ముడు వాళ్ళ పిల్లలని, వాళ్ళ పిల్లలందరూ వచ్చారు. సో ఇంకా వాళ్ళు ఆడుకుందామంటే చుట్టుపక్కల జామకాయలు కోసుకుందామని వస్తారు పాపం మేడ మీదకి. వచ్చేసరికి చెట్టు నిండా కోళ్ళు ఉండడంతో వాటిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంకా వాళ్ళు ఆడుకోవడం జరిగింది. నేను ఒక షోకి వెళ్ళాను. గాంధీ భవన్, మీకు ఐడియా ఉండే ఉంటుంది కాకినాడలో ఉన్న వాళ్ళైతే. గాంధీ భవన్లో షో నిమిత్తం నేను అక్కడ ఒక హాఫ్ డే ఉండాల్సొచ్చింది. సో అప్పుడు నేను లేజర్ టైంలో గాంధీ భవన్ చుట్టూ కూడా మొక్కలు బాగా వేస్తారు. చాలా బాగా పెంచుతారు. సో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి గాంధీ భవన్‌లో ఎప్పుడు. ఒక సైలెన్స్, ఒక టైప్ ఆఫ్ ప్రశాంతతనిస్తుంది మీరు గాంధీ భవన్‌కి వెళ్తే గనక. చాలామంది వాకింగ్‌కి వస్తూ ఉంటారు. బట్ ఎవరైనా మీకు మనసు బాగోపోయినా వెళ్ళి గాంధీ భవన్‌లో కూర్చోండి. మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో నాకిష్టం గాంధీ భవన్ అంటే. సో నాకు లేజర్ టైం వచ్చినప్పుడు నేను ఒక్కసారి వాక్ చేద్దాము అని చెప్పేసి సో నేను గాంధీ భవన్ చుట్టూ వాక్ చేస్తున్నాను. సో గాంధీ గారు యూజ్ చేసిన బుక్స్ కావచ్చు, ఆయన పనిముట్లు కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ పెడతారనమాట. సో ఇది గాంధీ గారి లైబ్రరీ ఇది. సో నేను ఇవన్నిటిని వాచ్ చేస్తూ ఉన్నాను. సో చక్కగా కొత్త మొక్కలు ఏమన్నా పెట్టారా అలా అవన్నీ కూడా చూస్తున్నానన్నమాట. చూడండి, అక్కడ జంతువులు ఉన్నట్టు కూడా అట్లాగా పెట్టారు. నేను ఇలా చూస్తున్నప్పుడు నాకు ఒక తేనె పట్టు కనిపించింది. చాలా పెద్ద తేనె పట్టు. బట్ ఏంటంటే నేను అంత ధైర్యం చేసి ఎందుకు దగ్గరికి వెళ్ళానంటే, సో అది ఆల్రెడీ యూజ్ అయిపోయింది. పట్టులో ఉన్న తేనె మొత్తం తీసేసుకొని ఆ బీస్ కూడా తేనె పట్టును వదిలి వెళ్ళిపోయాయన్నమాట. సో తేనె పట్టు అనేది ఎలా ఉంటుందో మీకు చూపించాలని చెప్పి నేను ఈ వీడియో తీశాను. చూడండి, అవన్నీ కూడా రూమ్స్ అనమాట. తేనె ఫిల్ చేయటానికి ఆ బీస్ క్రియేట్ చేసిన రూమ్స్ అన్నమాట. తేనెటీగలు వదిలేసి వెళ్ళిపోయాయి అనమాట. లేకపోతే అంత ధైర్యంగా నేను రాను. నీలో తేనె లేదు యాక్చువల్లీ. దీని సీన్ అయిపోయింది, అందుకే వదిలేసిపోయా. చెట్టు నుంచి పడిపోయింది ఇది. పెద్ద రావి చెట్టు, దీనికే పట్టి ఉంటుంది. చూడండి ఎలా పడింది. ఒకవేళ దీని నిండా తేనె ఉంటే కనుక ఫుల్గా రెడ్గా ఉండి భలే ఉంటుంది. అసలు బోలెడు తేనె వస్తుంది దీని నుంచి. తాటికాయ ఆల్రెడీ బాగా పండిపోయింది. మంచిగా స్మెల్ వస్తుంది. సో ఈజీగా వచ్చేసింది అనమాట తీసుకుంటే. ఫస్ట్ మీరు తాటికాయని చేసినప్పుడు ఆ పైన తొక్కల్ని తీసేసుకొని ఈజీగానే వచ్చేస్తాయి పండినవి అయితే. కొంతమంది కాల్చుకొని తీస్తూ ఉంటారు, కాల్చుకొని తింటారు కూడా. సో మాకు ఈజీగా వచ్చేస్తుంది బాగా పండిన దానివల్ల. సో మీరు ఎలాగా పైన ఉన్న పీళ్ళు మొత్తం ఆ తొక్కల్ని తీసేసుకొని, ఆ టెంక చుట్టూ గుంజు ఉంటుంది, అది కూడా పీచుగా ఉంటుంది. సో మీరు దాన్ని కొంతమంది పిసికి చేత్తోనే తీసేస్తారు. పీచు ఎక్కువ వస్తుంది. మనం ఏదైనా వండుకున్నప్పుడు అందులో పీచు ఉండి మనం తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట. సో అట్లా కాకుండా మనం క్యారెట్ని చేసుకుంటాం కదా, మన ఇంట్లో గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, క్యారెట్ని తురుము చేసుకోవడానికి అటువంటిది ఏదైనా యూస్ చేసుకొని దాని నుంచి టెంకల నుంచి గీసారనుకోండి, చక్కగా నీట్గా ఆ నారంతా పోయి మంచిగా గుజ్జుగా మినప్పిండి ఎట్లాగా జారుగా వస్తుంది, రుబ్బుకుంటే మెత్తగా అట్లా వచ్చేస్తుంది.
ఇవ్వమ్మ తిను. ఎంత భయంకరంగా తినగం బాగుందా బాగుందా. ఓకే ఇది కొంచెం ఓపికతో చేయాల్సిన పని. సహనం లేని వాళ్ళైతే ఇలాంటి పని పెట్టుకోకండి. బయట ఎక్కడైనా దొరికితే కొనుక్కొని తినండి. ఇవేమి లీగల్గా మన స్వీట్ స్టార్ట్లో వాటిలో అక్కడ అమ్మరు కదా. మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకదు కదా. ఇవి మ్యాక్సిమం మేక్ చేసుకోవాలి మనమే, లేదా తెలిసిన వాళ్ళు ఎవరితోనో చేయించుకోవాలి. సరే, ఇంటికి వచ్చేసరికి ఒక తాటి కాయని మాకు మా రిలేటివ్స్ ఇచ్చారు. సో కాబట్టి నేను ఆ తాటికాయని ఒకే ఒక్క తాటికాయ పండిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది అది ముగ్గిపోవడం వల్ల. సో ట్రై చేద్దాము, బూరెలు వేద్దాం చిన్నగా అని చెప్పేసి అనుకున్నాను. బట్ అంత టైం లేదు. సో దాంట్లో వరి నూక కలిపేసుకొని తాటి రొట్టెలా చేసుకుందాము. సో అట్లా ఎక్కువ ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదు కదా అని చెప్పేసి మేము వదిలేసాం అనమాట. దాని నుంచి తీస్తుంటే అయితే ఆ స్మెల్కి అమ్మ నాకు పెట్టు అంటున్నారు పిల్లలు. సో అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట. పచ్చి తాటికాయ కూడా తింటారని తెలుసు, కాల్చుకొని తింటారని కూడా తెలుసు. నాకు ఆ స్మెల్కి తినాలనిపిస్తుంది కానీ భయం వేసింది నాకు. బట్ మా పిల్లలు మాత్రం వాళ్ళ మమ్మీ ఇచ్చాయని చెప్పేసి తీసుకొని తిన్నారు. మా తమ్ముడు వాళ్ళ పిల్లలు, మా పాప. ఇంట్లో క్యారెట్లు అవి తురుముకుంటాం కదండి, మనకు ఐడియా ఉంది కదా. సో దాంతోనే యాక్చువల్లీ కొంతమంది కాల్చి తర్వాత ఇది చేస్తారు. పచ్చిదే మేము ఎందుకంటే బాగా పండిందనమాట. సో ఆ పచ్చిదానికి దానికి శుభ్రంగా తీసాం. పీచ్ అంతా ఇది వచ్చేసి చక్కగా గుజ్జులో వచ్చింది చూడండి. దీంట్లో మీరు సుజీరవ్వ కలుపుకొని ఇవి చేసుకోవచ్చు. ఐ మీన్ గారెలు కానీ బూరెలు కానీ చేసుకోవచ్చు. అండ్ వరి నూక కలుపుకొని రొట్టె వేసుకోవచ్చు. సుజీరవ్వ కలుపుకొని ఇడ్లీలు వేసుకోవచ్చు. మనకి నచ్చినట్టు మీరు మినపిండితో కలుపుకొని ఏమేమి చేసుకుంటారో అవన్నీ కూడా ఈ తాటి ఈ దీంతో చేసుకోవచ్చు అనమాట. సో మేము ఇంకా రొట్టె వేసుకుందాము, ప్రాసెస్ ఎక్కువ అవుతుందని అనుకున్నాం. ఈ స్మెల్ తట్టుకోలేక పిల్లలు అవి తీసుకొని తినడం స్టార్ట్ చేశారు. మా హంసి ఆల్రెడీ తినేసింది, మళ్ళీ ఇల్లు ఇది బాగుందని చక్కగా ఆడుకుంటుంది. సో మేము మార్నింగ్ చేద్దాం అనుకుంటున్నాం. వెంటనే చేసుకుంటే చాలా బాగుంటుంది. మాకు ఈవినింగ్ దొరికింది, ఇంటికి వచ్చి మళ్ళీ తీసుకొని ఇప్పుడు వండాలంటే మాకు పని అవ్వదు. సో మార్నింగ్ చేసుకుందాం అంటే ఫ్రిడ్జ్లో పెట్టేమ్మా అని చెప్పేసి అన్నారు. మీరు ఒక రోజు కనుక ఉంచుకుంటే ఖచ్చితంగా పులిసిపోతుంది. ఎప్పటికప్పుడు చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. మాకు ఇంకా అవ్వలేదు నైట్, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మార్నింగ్ నేను వేసుకుందామని చెప్పేసి. సో బియ్యం నూక ఉంటుంది కదండి, వరి నూక. ఆ వరి నూక దాంట్లో కలిపేసుకొని మీరు మూకిట్లో నూనె రాసుకొని మొత్తం అది వేసేసుకొని పెట్టేసుకొని పైన కూడా మీరు వేడి కొంచెం కాలిన బొగ్గులను పెట్టుకొని మూత పైన చేసుకుంటే మీకు ఒక అరగంటలో అప్రాక్సిమేట్ మీకు తాటి రొట్టె ఇలా రెడీ అయిపోద్ది అనమాట. చాలా చాలా బాగుంది. మా పాపకి బాగా నచ్చేసిందండి. ఇంకెలా అంటే ఎట్లా తింటుంది అసలు. తను పచ్చిది చేసినప్పుడే చాలా తిన్నదనమాట, తనకి నచ్చి. వండిన తర్వాత కూడా చాలా బాగా నచ్చింది. సో నేను చిన్న ముక్క తిన్నాను. నాకు తిన్న తర్వాత నడునొప్పి వచ్చింది తర్వాత రోజుకి. ఆల్రెడీ మామూలుగా వచ్చిందో దేనికో తెలియదు, కానీ తిన్నప్పుడు నాకు కొంచెం ఎఫెక్ట్ అనిపించింది. అంటే మేబీ కొందరి శరీరాలకు కొన్ని పడవేమో. నాకు బాగా నడునొప్పి వస్తుందని చెప్పేసి నేను ఇంకా తినడానికి నేను ఇంకా ట్రై చేయలేదు. పాప మాత్రం బాగా తిన్నది. మా తమ్ముడు వాళ్ళ పాప ఇద్దరు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంట్లో అందరూ తిన్నారు, అందరికీ నచ్చింది, అందరూ బాగా మంచిగా తిన్నారు. ఏమో కొన్ని ప్లమ్స్ పడవేమో కొంతమందికి, నాకు కొంచెం అదోలా అనిపించింది.
కొంచెం చేదు కూడా అనిపించింది. అందరికీ బావుందనిపించింది. మేబీ నాకు కొంచెం సిగ్గా ఉండడం వల్ల నాకు అట్లా అనిపించిందో తెలియలేదు. మీరు ట్రై చేయండి తాటి రొట్టి డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది. హెల్తీ కూడా. అండ్ ఈరోజు వీడియో ఇదేనండి. మీకు తేనె పట్టు ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాను. ఒరిజినల్ తేనె పట్టు. సో, కాలనీ ఇలా ఉంటుందనమాట. ఎన్నో వేల బీస్ కలిసి పువ్వుల్లోంచి తేనెను సేకరించి దీనిలో దాస్తాయి. అండ్ సీజనల్‌గా తాటి రొట్టె దాన్ని ఎలా చేసుకోవాలో చూపించాం కదా! యాక్చువల్‌గా ఏ సీజన్‌లో మనకి నేచర్ ఏ ఫ్రూట్ ఇస్తుందో, ఏ వెజిటబుల్ ఇస్తుందో దాన్ని మనం తినటం వలన మనకి ఆ సీజన్‌లో వచ్చే వ్యాధుల నుంచి మనం బయటపడొచ్చనమాట. ఇది ముందస్తు ప్రికాషన్ అనమాట మనకి నేచర్ ఇచ్చే. సో, కాబట్టి సీజనల్‌గా మీకు ఏ ఫ్రూట్స్ వచ్చినా, ఏ వెజిటబుల్స్ వచ్చినా డెఫినిట్‌గా తినండి. హెల్తీగా ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోనా